టాలీవుడ్ లోనే కాంట్రవర్షియల్ హీరోగా విశ్వక్ సేన్ కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈయన నటించిన ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుండటం, కావాలని కాంట్రవర్సీలను సృష్టిస్తున్నారా లేదా అలా అనుకోకుండా నోరు జారి అలా అవుతున్నాయా తెలియదు కానీ ప్రతి సినిమాకు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. అన్ని రోజులు మనవి కాదు కదా. అయితే కొన్ని సినిమాలు మాత్రం మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. నేడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లోకి వచ్చిన లైలా మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఆ సినిమా స్టోరీ ఏంటి, విశ్వక్ సేన్ నటన ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేడు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా సినిమాను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రీమియర్స్ షో చూసిన జనం ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మాస్కా దాస్ హిట్ కొట్టాడా లేదా బొక్కబోర్లా పడ్డాడా ఒకసారి తెలుసుకుందాం. తాజాగా విశ్వక్ నటించిన లైలా సినిమాలో లేడీ గెటప్ లో మెరిసిన సంగతి తెలిసిందే. విశ్వక్ లేడీ గెటప్ లో ఎంత ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ క్రమంలోనే సినిమాలో తన నటనకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కొంతమంది మాత్రం సినిమా బోరింగ్ గా ఉందని, టైం వేస్ట్ మనీ వేస్ట్ అంటూ పూర్తిగా ఊహించినట్లుగానే కథ నడుస్తుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరమ చెత్తగా ఉందంటున్నారు. అదే విధంగా మరికొందరు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించాడు, అతని గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక థియేటర్లలో చూసిన వాళ్ళైతే ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది స్టోరీ అంతా రొటీన్ గా ఉన్న విశ్వక్ నటన ఆకట్టుకుందని, సినిమా కోసం పడిన ఆయన కష్టం కనబడుతుందని, తన కష్టానికి తగ్గ ఫలితమైన వస్తే బాగుంటుందంటూ రివ్యూలో వెల్లడిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షోతో ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కొంతమంది పాజిటివ్ గా రివ్యూ ఇస్తుంటే మరికొంతమంది నెగిటివ్ గా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. మొన్న జరిగిన రచ్చతో సినిమాకు భారీ హైప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇలాంటి టాక్ వినిపిస్తుందని అసలు ఊహించలేదు. ఇక మొత్తానికైతే లైలా సినిమా విశ్వక్ సేన్ ఖాతాలో డిజాస్టర్ అయిందని చెప్పాలి. ఇక కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో సాయంత్రం లోపు తెలియనుంది.